వెల్కమ్ టు పల్లవి టీవీ. భారత సైన్యం అంటే ధైర్య సాహసాలకు ప్రతీక. ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అత్యంత సాహసంతో కూడినటువంటి డ్యూటీ చేస్తారు రెగ్యులర్గా. సో ఇండియన్ నేవీ చేసినటువంటి ఒక సాహస ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తూ ఉంది. ఆ ఘటన ఏంటి, ఎక్కడ జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ వీడియో చూడండి ఫస్ట్. ఎస్, ఇది కనిపించింది కదా మీకు, స్పష్టంగా ఇది అర్థమై ఉండదు. సో ఇదేంటంటే నౌక, చమురును, క్రూడ్ ఆయిల్ను తరలించే ఒక భారీ నౌక. దాదాపు 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ను యుఏఈ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, అక్కడి నుంచి కొచ్చికి రావాలి, మనకు భారతదేశంలో ఉన్నటువంటి కొచ్చికి రావాలి సముద్ర మార్గం గుండా. సో ఎప్పుడైతే మే 26వ తేదీ రోజు వస్తున్నటువంటి ఈ నౌక, ఫ్యూయల్తో వస్తున్నటువంటి, ఇంధనంతో, క్రూడ్ ఆయిల్తో వస్తున్నటువంటి ఈ నౌక మీద మిసైల్ దాడి జరిగింది. సో మిసైల్ దాడి ఎవరు చేశారనే దానికి ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎక్కడ జరిగిందంటే మనకు దాదాపు 60 మైళ్ళ నాటికల్ దూరంలో ఒమన్ తీరంలో, ఒమన్ అట్లాగే అరేబియా సముద్ర జలాలు, ఈ రెండింటి మధ్యలో జరిగింది, అరేబియా మహాసముద్రంలో. సో ఈ ఒమన్ తీరానికి 60 మైళ్ళ నాటికల్ దూరంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి సో దీని మీద, ఈ నౌక మీద ఎవరు దాడి చేసిరు అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. బహుశా హౌతీ రెబల్స్, ఎవరైతే ఇరాన్, అమెరికా అట్లాగే ఇజ్రాయెల్ ఏదైతే వార్ ఉందో అందులో హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద దాడి చేసి ఉంటారనేది ఒక అంచనా. సో ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలే. సో దాడి జరిగింది కదా, మళ్ళీ దాడి జరిగిన తర్వాత పేలలే కదా, ఎందుకు పేలలేదు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే మిసైల్ దాడి జరిగినప్పుడు సహజంగా మిసైల్ ఎట్లుంటుందంటే ఇట్లా ఉంటుంది. వెనుక మిసైల్ పోవడానికి దాని ఇంధనం ఉంటుంది, ముందు భాగంలో వార్ హెడ్ ఉంటుంది. వార్ హెడ్ పేలుడు పదార్థం అదే. సో ఎప్పుడైతే మిసైల్ ఇట్లా దాడి చేసినప్పుడు, ఈ దాడి చేసిన తర్వాత, దీన్ని తాకిన తర్వాత, లోపలికి చొచ్చుకొని పోయిన తర్వాత అది పేలుతుంది. అప్పుడు దాదాపు 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ అంటే ఎంత పెద్ద విధ్వంసం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. సో నిజానికి ఏం జరిగింది ఇక్కడ అంటే, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ వార్ హెడ్ ఏదైతే ఉందో, వార్ హెడ్ నౌకను తాకింది కానీ పేలలేదు. నౌకను తాకి ఆ చమురు నిల్వలు ఏవైతే ఉంటాయో ఆ చమురు నిల్వల దగ్గర దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది వార్ హెడ్. సో అది ఏ క్షణంలో పేలుతుందో పేలేదో ఎవరికీ తెలియదు. సో ఆ నౌకలో ఉన్నటువంటి వాళ్ళంతా భయాందోళన చెందుతున్న పరిస్థితి. సో దాడి జరిగిన తర్వాత వార్ హెడ్ లోపలే ఉండి, వార్ హెడ్ ఇస్ నథింగ్ బట్ అది ఒక పేలుడు పదార్థం, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు, ఎందుకంటే ఉన్నది ముడి చమురు. సో ఇట్లాంటి ఆపత్కాల పరిస్థితిలో ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మే 26వ తేదీ రోజు ఇదంతా జరిగింది. ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నిజానికి ఇండియన్ నేవీ కూడా ఒక భారీ చమురు నౌకకు వార్ హెడ్ లోపల ఉంది, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, నిర్వీర్యం చేయాలి అంటే పెద్ద టాస్క్ ఇది, అది సముద్రం మధ్యలో. సో ఎట్లా ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది నౌక, ఈ నౌకకి ఎట్లా చొచ్చుకొని పోయింది చూడండి, వార్ హెడ్ దీనికి దాకి లోపలికి వెళ్ళింది. సో అది ఏ క్షణమైనా పేలుతో తెలియదు. ఒకవేళ కనుక ఈ నౌక ఆ ముడి చమురుకు ఈ వార్ హెడ్ అందులో పేలితే సో సముద్రానికి, ఇటు పర్యావరణానికి భారీ నష్టం జరుగుతుంది, అట్లాగే మనకు ఇండియా కూడా భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది ఇండియా. సో ఈ నేపథ్యంలోనే నేవీకి సంబంధించినటువంటి బాంబు స్క్వాడ్ కావచ్చు, అట్లాగే డైవింగ్ సిబ్బంది కావచ్చు, సో టెక్నికల్ టీం అంతా అక్కడికి వెళ్ళిరు. సో వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళిరు. అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా, సురక్షితంగా ఆ వార్ హెడ్ను రిమూవ్ చేసిరు. ఆ నౌక నుంచి రిమూవ్ చేసి వార్ హెడ్ను నిర్వీర్యం చేసిన పరిస్థితి. సో ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియన్ నేవీ చేసిన ఈ ధైర్య సాహసం, ఎందుకంటే ఎందుకు ధైర్య సాహసం అంటే ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కానీ మొత్తం పేలిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇండియన్ నేవీ, ఇండియన్ నావికా దళం అద్భుత సాహసం చేసి ఆ వార్ హెడ్ను తొలగించారు, మనం చూడొచ్చు. సో ఈ నౌక మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అమెరికా ఒక వీడియో రిలీజ్ చేసింది, ఆ వీడియోనే ఇది. సో ఎట్లా దాడి జరిగింది అనేది. సో ఇండియన్ నేవీ, సో ఇది దానికి సంబంధించినటువంటి వార్ హెడ్ను తొలగిస్తున్న ఇండియన్ నేవీ. సో ఇది మన ఇండియన్ నేవీ రీసెంట్గా చేసినటువంటి ఏదైతే సాహసోపేతమైన చర్య అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నేవీ ఫోర్సెస్ కానీ, మిగతా దళాలు కావచ్చు, భద్రతా దళాలు కావచ్చు, మన ఇండియన్ నేవీ సాహసాన్ని ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘటన మీద ఇండియన్ నేవీ సాహసాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. సో ఈ ఘటనకు సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి.